ఈరోజు మార్చి 23 షహీద్ దివస్ మార్టియర్స్ డేగా ఈరోజు అబ్జర్వ్ చేస్తుంటాం. ఈరోజు చాలా చాలా బాధాకరమైన రోజు కూడా. ఇదే రోజున 1931 అంటే మార్చ్ 23 1931 ఈ తారీఖున భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ఈ ముగ్గురిని ఎగ్జిక్యూట్ చేసింది అప్పట్లో భారత్ని పరిపాలించే బ్రిటిష్ ప్రభుత్వం. వీళ్ళు చాలా వీరులు, అమరవీరులు అని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం మార్చి 23న ఈ ముగ్గురిని మనం గుర్తు తెచ్చుకుంటాం. ముఖ్యంగా భగత్ సింగ్ మనందరికీ తెలుసు, ఆయన విప్లవ వీరుడు అని చెప్పొచ్చు. 23 సంవత్సరాల వయసులోనే ఆయన ఎగ్జిక్యూట్ అయ్యారు దేశం కోసం. అంతేకాదు, లాస్ట్ వర్డ్ ఆయన చనిపోయేటప్పుడు ఉరికమ్మం ఎక్కే ముందు ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి అని చెప్పి. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ఈ ముగ్గురు కూడా హెచ్ఎస్ఆర్ఏ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్లో కీలక సభ్యులు అనమాట. వీళ్ళ చరిత్ర ఒకసారి కనుక మనం చూస్తే, భగత్ సింగ్ మనకు తెలుసు, లాలా లజపత్ రాయ్ ఈయనకి చాలా ఇన్స్పిరేషన్. ఆయన్ని సైమన్ గోబ్యాక్ యాజిటేషన్స్ అప్పుడు శాండర్స్ కొట్టేశాడని, దానివల్ల ఆయన చనిపోయాడని భగత్ సింగ్ భావించి భగత్ సింగ్ శాండర్స్ని చంపేశారనమాట. ఇదే మేజర్ అభియోగం భగత్ సింగ్ మీద. అయితే అసలు లాలా లజపత్ రాయ్ని బాగా కొట్టింది స్కాట్ అనే ఆఫీసర్ అని తెలియక శాండర్స్ అని భగత్ సింగ్ అనుకున్నారని కథనాలు చెప్తున్నాయి.